హాయ్ గైస్, ఇక్కడ చూడండి. ఇది క్రాంప్టన్ ఫ్యాన్, ఇది రిమోట్ ఫ్యాన్. ఇదైతే కంప్లైంట్ వచ్చింది. 2 days అయింది బిగించి. దీని కంప్లైంట్ ఏమొచ్చింది ఏంటనేది మీకు చెప్తాను. వీడియో మటుకు లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ. కస్టమర్ ఇంటిగా అయితే చూస్తున్నాను అనమాట. నేను పైన అయితే ముందైతే క్యాప్ ఓపెన్ చేసి పైన కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తున్నాను. కనెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. దీని కంప్లైంట్ ఏమొచ్చింది ఏంటనేది చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుద్ది. ఎక్కడైనా మీరు రిమోట్ ఫ్యాన్ బిగించినప్పుడు ఇది ఎలా బిగించాలో ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. క్యాప్ అయితే వేసాను. క్యాప్ వేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను దిగి ఒకసారి ఇక్కడ బోర్డు దగ్గరికి వెళ్దాం. బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత బోర్డు ఓపెన్ చేస్తే ఇక్కడ స్విచ్కి మనం ఎగ్లేటర్ ఉంది కదా, ఎగ్లేటర్ కనెక్షన్ అయితే తీసేయాలి దీనికి. ఇక్కడ చూడండి బస్, ఇప్పుడు స్విచ్కి అయితే నేను కనెక్షన్ అయితే డైరెక్ట్గా కలిపేశాను. ఎగ్లేటర్ అయితే తప్పించేసాను. ఎందుకంటే ఫ్యాన్లోనే మీకు కంట్రోల్ ఉంటుంది, రిమోట్లో కంట్రోల్ ఉంటుంది కాబట్టి మీకు ఈ రెగ్యులేటర్ అయితే అవసరం లేదు. ఎప్పుడైనా మీరు రిమోట్ ఫ్యాన్ బిగించినప్పుడు రెగ్యులేటర్ అయితే తప్పించేయండి, కనెక్షన్ తప్పించేసి స్విచ్కి అయితే డైరెక్ట్ ఇవ్వండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఎందుకంటే అది దీంట్లో కంట్రోల్ ఉండి మళ్ళీ ఫ్యాన్లో కంట్రోల్ ఉంటే ఫ్యాన్ అయితే తేడా వస్తుంది అనమాట. ఫ్యాన్ కాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని గురించి మీకు ఈ వీడియో చేశాను. దీని అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు. అదిగోండి, స్పీడ్ కంట్రోల్ అయితే అవుతుంది ఫ్యాను. నేను 1లో పెట్టాను దాన్ని. ఇదిగోండి, మళ్ళీ స్పీడ్లో పెట్టాను. క్రాంప్టన్ ఫ్యాన్ ఇది. ఓకే బెన్స్, ఇక్కడ చూడండి, రిమోట్ ఫ్యాన్ అయితే బిగించేసాం కదా. ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ అయితే అవుతుంది. ఎప్పుడైనా మీరు కనెక్షన్ అయితే చూసుకొని ఇవ్వండి. ఫ్యాన్లకి, రిమోట్ ఫ్యాన్కి ఇచ్చినప్పుడు ఈ రెగ్యులేటర్ అయితే తప్పించేయండి. తప్పించి మటు ఏ ఫ్యాన్ అయినా సరే, రిమోట్ ఫ్యాన్ రెగ్యులేటర్కి అయితే రిమోట్ ఫ్యాన్కి రెగ్యులేటర్కి కనెక్షన్ ఇవ్వకండి. ఓకేనా? రెగ్యులేటర్ తీసేసి డైరెక్ట్ స్విచ్కి ఇవ్వండి. ఎందుకంటే మీ కంట్రోల్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి మీకు రెగ్యులేటర్ అయితే అవసరం లేదు. ఓకేనా? నా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? జై హింద్, మీ షాజహాన్.